అందరికీ నమస్తే అండి. నేను హరినాథ్ యాదవ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర విజన్. 2029 మేలో జరిగే అసెంబ్లీ అండ్ పార్లమెంటు నియోజకవర్గాలకి అసెంబ్లీ నియోజకవర్గ పునర్విభజన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపుగా 2011లో జనాభా లెక్కలు చేశారు. ఆ తర్వాత 10 ఏళ్లకోసారి జరిగే ఈ జనాభా లెక్కలు ఇప్పటి వరకు చేయలేదు. కాకపోతే 2026లో జనాభా లెక్కలు స్టార్ట్ చేస్తున్నారు. ఈ విధంగా ఈ జనాభా లెక్కలు నివేదిక వచ్చిన తర్వాత వెంటనే నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే జమిలీ ఎన్నికలు కూడా 2029లో జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే మహిళా రిజర్వేషన్ 33% కూడా కేంద్రం పరిశీలనలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 2029 ఎన్నికలు దాదాపుగా దేశం మొత్తం జరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలు 2027 మార్చి నాటికి పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే 2027 ఏప్రిల్లో జనాభా లెక్కల నివేదిక వెల్లడించే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈ జనాభా నివేదిక వచ్చిన తర్వాత వెంటనే పునర్విభజన నోటిఫికేషన్ వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే ఈసారి ఎన్నికలకు లోక్సభ సీట్ల సంఖ్య అలాగే రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గాల పెంపు మీద కూడా ఒక వివాదం ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే జనాభా ప్రతిపాదికన లోక్సభ నియోజకవర్గాలు పెంచుతారా లేదా ఆయా రాష్ట్రాల లోక్సభ నియోజకవర్గ నిష్పత్తితో పెంచుతారా అనేదే వేచి చూడాలి. ఎందుకంటే ఇదంతా కేంద్రం చేతుల్లోనే ఉంటది కాబట్టి ఈ విధంగా పెంచితే ఇప్పుడున్న నిష్పత్తి ప్రకారం సీట్ల పెంపకం జరిగితే ఏ రాష్ట్రానికి అన్యాయం జరగదు. అలాగా కాకుండా జనాభా ప్రతిపాదకన ఒకవేళ సీట్ల పెంపకం జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కుటుంబ నియంత్రణ పాటించినటువంటి కొన్ని రాష్ట్రాలకి ఈ విధంగా అన్యాయం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ కుటుంబ నియంత్రణ పాలించిన రాష్ట్రాలు దక్షిణాదిలో కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. లేదంటే ఆ నిష్పత్తి ప్రకారం పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నటువంటి నిష్పత్తి ప్రకారం తీసుకుంటే ఎవరికి అన్యాయం జరగదని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా దక్షిణాది రాష్ట్రాలు జనాభా ప్రతిపాదికన కాకుండా ఇప్పుడున్న నిష్పత్తి ప్రకారమే పెంచాలని ఆయా రాష్ట్రాలు పార్టీలు కోరుతున్నాయి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు ఎందుకంటే జనాభా ప్రతిపాదికన తీసుకుంటే పార్లమెంటు నియోజకవర్గాలు తక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నిష్పత్తి ప్రకారం ఆయా రాష్ట్రాల జిల్లాల్లో ఉన్నటువంటి నిష్పత్తి ప్రకారం తీసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి దీన్ని ఇటీవల కాలంలో అమిత్ షా దక్షిణాది రాష్ట్రాలు వచ్చినప్పుడు కూడా మన తమిళనాడులో ఎలక్షన్లకు వచ్చినప్పుడు కూడా దక్షిణాది రాష్ట్రాలు ఆందోళన చెందాల్సిన పని లేదు, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రాల నిష్పత్తి ఆధారంగానే పార్లమెంటు నియోజకవర్గాలు పెంచుతామని కూడా ఆయన చెప్పారు. కాకపోతే అది ఎంతవరకు సాధ్యం అవుతుందో కాదో జనాభా ప్రతిపాదన తీసుకుంటారా లేదంటే ఆ పార్లమెంటు నియోజకవర్గాల పరిధి తీసుకుంటారా అనేది చూడాలి. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇక మన తెలుగు 2 రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలు విభజన సమయంలో 2014 పెంచాలని చూశారు. విభజన సమయంలో మనకు నియోజకవర్గాల పునర్విభజన చేయాలని కూడా చూశారు. కాకపోతే అప్పుడు సాధ్యం కాలేదు. ఒకవేళ అప్పుడు చేసింటే 2019లోనే మనకు అసెంబ్లీ లేదా పార్లమెంటు నియోజకవర్గాల పెంపు పునర్విభజన జరిగింటే మనకు వచ్చే అవకాశాలు ఉండేది. అప్పుడు జరగలేదు కాబట్టి ఈ సంవత్సరం అంటే దాదాపుగా ఇప్పుడు వచ్చే ఎలక్షన్లు 2029 ఎలక్షన్లకు అయితే ఖచ్చితంగా అవకాశం ఉంటుందని కూడా చెప్తున్నారు. అలాగే జమ్మూ కాశ్మీర్లో పునర్విభజన ప్రక్రియ పూర్తి చేశారు. కానీ మన ఆంధ్ర తెలంగాణలో మాత్రం ఈ ప్రక్రియ పూర్తి చేయలేకపోయారు. 2029లో పునర్విభజనలో లోక్సభకి 2 చొప్పున అంటే దాదాపుగా ఒక పార్లమెంటు పరిధిలో లోక్సభ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 2 నియోజకవర్గాలు పెరిగే అవకాశాలు అంటే దాదాపుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు దాదాపుగా 25 పార్లమెంట్లు ఉన్నాయి. అంటే పార్లమెంటుకు 2 నియోజకవర్గాలు పెరిగినా దాదాపుగా 50 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణలో కూడా దాదాపుగా 34 పెరగచ్చు అని చెబుతున్నారు. ఒకవేళ ఆంధ్రాకి 175 ఇప్పుడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. దాంతోపాటు మనకు ఒక 50 పెరిగితే దాదాపుగా 225 అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. అలాగే తెలంగాణలో దాదాపుగా 34 పెరిగినా 150 వరకు ఉండొచ్చని చెబుతున్నారు. నియోజకవర్గాల పునర్విభజన కమిషన్ నియమించిన తర్వాత 2028 చివరికల్లా ఈ నివేదిక అందజేస్తుంది కేంద్రానికి. 2029 మే ఎలక్షన్లకి దాదాపుగా ఈ నియోజకవర్గ పునర్విభజన జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాగే 2029 ఎన్నికలకు ముందు 33 రిజర్వేషన్ కూడా మహిళలకు కల్పిస్తారని కూడా
ఒక విధంగా చెప్పుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో కూడా 33%, అలాగే జనరల్ సీట్లలో కూడా 30%, 33% మహిళలకు రిజర్వేషన్స్ ఉంటాయని కూడా చెప్పుకోవచ్చు. ఏపీలో దాదాపుగా 220 సీట్లకు పెరిగితే మహిళలకు దాదాపుగా 75 సీట్లు మహిళలకు రిజర్వ్ కావచ్చు. ఎందుకంటే 33 రిజర్వేషన్ ప్రకారము మహిళలకు మన రాష్ట్రంలో 225కు పెరిగితే దాదాపుగా 75 సీట్లు మహిళలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో 150 సీట్లకి నియోజకవర్గాల పునర్విభజనలో 150 సీట్లు పెరిగితే మహిళలకు దాదాపుగా 50 సీట్లు 33 రిజర్వేషన్ మహిళా కోటాలో వాళ్ళకి 50 సీట్లు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ జనాభా లెక్కలు అనేది ప్రతి 10 ఏళ్ళకి ఒకసారి జరిగేది. కాకపోతే మనకు దాదాపుగా 2011లో జరిగింది, తర్వాత 2021లో జరగాల్సింది. 2021లో మనకు కోవిడ్ కారణంగా అది జరగలేదు. ఇప్పుడు 2026 ఈ సంవత్సరంలో ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది. 2026లో ఒకవేళ జనాభా లెక్కలు మొదలు పెట్టినా 2027 ఎండింగ్ అంతా జనాభా లెక్కలు కంప్లీట్ చేసినా మనకు డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా జరపాలంటే 2027 ఎండింగ్ అంతా జనాభా లెక్కలు పూర్తి చేయాలి. 28కి ఒక నివేదిక కేంద్రానికి పంపిస్తే 28 ఎండింగ్ అంతా ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ప్రతి నియోజకవర్గంలో 2 లక్షల ఓట్లు ఉండే విధంగా నియోజకవర్గాల్ని విభజన చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏపీ తెలంగాణలో గతంలో 2009లో డీలిమిటేషన్ జరిపారు. అప్పుడు కూడా సేమ్ ఇలాగే 2 లక్షల ఓట్లు ఉండే విధంగా ఒక్కో నియోజకవర్గంలో ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలు జమిలీ జరపాలని కేంద్రం భావిస్తుంది. దీంతో పాటు ఆ 2029 ఎలక్షన్లకి జమిలీను, అలాగే 33 రిజర్వేషన్ మహిళలకు, అలాగే ఈ డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరగచ్చు అని చెప్పుకోవచ్చు. అలాగే 2029 మే నాటికి ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు గడువు ముగుస్తుంది అనమాట మనకు 2029 మే సమయానికి. దాంతో పాటు చెప్పుకుంటూ పోతే 2028లో తెలంగాణ, కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ ఈ విధంగా కొన్ని రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్లు జరిగే అవకాశం ఉన్నాయి. ఒకవేళ వీళ్ళకి ఏమన్నా ఒక 5-6 నెలలు లేదా సంవత్సరం పొడిగిస్తారా, లేదంటే 29లో జరిగే ఎలక్షన్లు కొంచెం ముందుగా పెడతారనేది అది కేంద్రం చేతుల్లో ఉంటుంది. ఎందుకంటే అందరికీ మొత్తం జమిలీ ఎలక్షన్లు జరగాలి అంటే దేశం మొత్తం కొంతమందికి ముందు జరుగుతున్నాయి, కొంతమందికి తర్వాత జరుగుతున్నాయి. కాబట్టి అందరినీ ఒకే ఏకతాటిపై తేయాలంటే ఇప్పుడున్న వాళ్ళకి కొంచెం టైం అన్న ఇవ్వాలి, లేదంటే ముందుగా జరుపుకుంటున్న వాళ్ళకి కొంచెం ముందన్నా చేయాలన్నమాట. ఈ విధంగా కేంద్రంలో 2029 ఎలక్షన్లు చాలా కీలకం కాబోతున్నాయి. ఎందుకంటే నరేంద్ర మోడీ గారికి ఇది లాస్ట్ ఎన్నిక కావచ్చు. ఎందుకంటే వయసు రీత్యా కావచ్చు, లేదంటే కొత్త వారికి అవకాశం కావచ్చు, లేదంటే యువతకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశం కావచ్చు. ఇది 4వసారి. మొదటి 2014, 2019లో మంచి మెజారిటీ వచ్చింది. కాకపోతే 2024లో కొంచెం గ్రాఫ్ తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈసారి ఎలాగైనా కూడా 2029లో మంచి మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కూడా బీజేపీ భావిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా నరేంద్ర మోడీ గారికి ఇది ఒక చాలా కీలకమైన ఎలక్షన్ అని చెప్పుకోవచ్చు. అలాగే నియోజకవర్గ పునర్విభజన అనేది అధికార పార్టీకి కొంతవరకు లబ్ధి చేకూరుతుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారం ఏ పార్టీ అయితే ఉంటుందో ఏ రాష్ట్రంలోనే కానీ, ఎందుకంటే వాళ్ళకు కొంతవరకు వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి నియోజకవర్గాల సరిహద్దులను మార్చుకునే అవకాశాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎగ్జాంపుల్ ఏదైనా చిన్న చిన్న పల్లెలు కావచ్చు, అక్కడ సరిహద్దుల్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా ఆ నియోజకవర్గం ఈ నియోజకవర్గం అనేది మార్చుకోవడానికి అధికార పార్టీకి అయితే మంచి అవకాశం అనే చెప్పుకోవచ్చు ఈ డీలిమిటేషన్ ప్రక్రియలో. అలాగే 2009లో రాజశేఖర రెడ్డి గారు అప్పుడు ప్రభుత్వము సీఎంగా ఉన్న టైంలో డీలిమిటేషన్ లో భాగంగా చాలా నియోజకవర్గాల్లో వారికి అనుకూలంగా కూడా మార్చుకున్నారు. ఆ విధంగా గాది వెంకటరెడ్డి వాళ్ళను కమిటీలో పెట్టి బాగా వర్కౌట్ కూడా చేసి అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీ వచ్చే విధంగా, అలాగే కాంగ్రెస్ పార్టీకి ఏ నియోజకవర్గంలో ఎక్కడెక్కడ ఏ పల్లెల్లో ఏ సరిహద్దులు అనే విధంగా వాళ్ళు బాగా మార్చుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఈ విధంగా 2029లో డీలిమిటేషన్ కావచ్చు, లేదంటే జమిలీ ఎన్నికలు కావచ్చు, లేదంటే మహిళా రిజర్వేషన్ 33% కావచ్చు. ఈ విధంగా రాబోయే ఎన్నికలకి ఇప్పటి నుంచే బీజేపీ కసరత్తు మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా 2029లో ఆంధ్రప్రదేశ్లో నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే దేశవ్యాప్తంగా ఉంది. అలాగే మన రాష్ట్రంలో ఆశావాహులు కూడా ఎక్కువగానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచే ఏ పార్టీ అయినా కూడా కసరత్తులు మొదలుపెట్టి ఈ నియోజకవర్గాల పునర్విభజనలో కొత్త వారికి అవకాశాలు, యువతకు కూడా ఎక్కువ అవకాశాలు ఉండే విధంగా ఈ నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని చెప్పుకోవచ్చు. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.